కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. ఒక్కొక్క రంగాన్ని హస్తగతం చేసుకునేలా రాజకీయ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇసుక మద్యం దందాలతో దోచుకున్న కూటమి నేతలు ఇప్పుడు మరో రంగాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా జిల్లా పెలమనూరులో కేబుల్ ఆపరేటర్లకు కూటమి నేతలకు మధ్య వార్పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి నేతల కారణంగా ప్రతి వర్గం ఏదో రకంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు కేబుల్ రంగం వంతు వచ్చింది. బలమున్నోడిదే రాజ్యం అన్నట్లుగా కేబుల్ ఆపరేటర్ల నుంచి వారి నెట్వర్క్స్ ను గుంజుకుంటున్నారు. తమ మాట కాదంటే కేబుల్ కనెక్షన్లకు సంబంధించిన వైర్లను ఇష్టానుసారంగా కట్ చేసేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారు. విజయవాడ నగర పరిధిలో మొదలైన ఈ కొత్త పోకడ ఇప్పుడు పెనమలూరుకు పాకింది. విజయవాడకు పెనమలూరు ఆనుకుని ఉండడంతో పెనమలూరు నియోజకవర్గంలో కేబుల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్తగా కాలనీలు, అపార్ట్మెంట్లు రావడంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కువగా సిటీ కేబుల్ వినియోగదారులున్నారు. వారి కింద అనేక మంది కేబుల్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు వరకు దాదాపు 1,00,000 వరకు కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కనెక్షన్ కు సుమారు 400 వరకు వసూలు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యం పెరిగిపోయింది. ఎలాగైనా కేబుల్ ను తన హస్తగతం చేసుకోవాలని రాజకీయ బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేస్తున్నారు. 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. 4 దశాబ్దాలుగా కేబుల్ రంగంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన ఎంఎస్ఓ సిటీ కేబుల్ బెదిరింపులకు భయపడకపోవడంతో వారిపై కక్షపూరిత చర్యలు మొదలుపెట్టారు. ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలనే దురాశతో ఇష్టానుసారం కేబుల్ వైర్లను కత్తిరించి తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ఫలితంగా కేబుల్ ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత కొద్ది రోజులుగా ఇదే తరహాలో వ్యవహరిస్తుండటంతో వినియోగదారుల నుంచి కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు ప్రసారాల కోసం ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కేబుల్ ను తమకు అప్పగించాలని లేదా కప్పం కట్టాలని ఆ ప్రజాప్రతినిధి నుంచి బెదిరింపులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకునేందుకు కేబుల్స్ కత్తిరించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా మరోమారు వైర్లు కత్తిరించేయడంతో సిటీ కేబుల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ళు కట్ చేశారు. ఇవి కేబుల్ నెట్వర్క్ కి ఊరికే వచ్చేవి కాదండి. కొన్ని లక్షల రూపాయల సామాగ్రిని ఈ విధంగా, ఇది అరాచకంగా కనపట్టలేదేమో కానీ తెలియదు. కానీ ఉదాహరణకు వాళ్ళ కారుకి ఏదైనా అడ్డం వస్తేనే పోలీసు వాళ్ళు వాడిని తిట్టకుండా తిట్టి వాడి మీద చేయి చేసుకునేదాకా ఉంటుంది. మరి వేరే వాళ్ళ ప్రాపర్టీని ఈ విధంగా ధ్వంసం చేస్తుంటే మీరు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాయంటే ఎంత లక్షలాది రూపాయలు మీ చేతులు మారినాయి అనేది ఖచ్చితంగా తేలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తమను కావాలనే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని, ఎలక్ట్రిసిటీ సిబ్బందితో కలిసి కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు సిటీ కేబుల్ ప్రతినిధులు. న్యాయస్థానం ద్వారా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీసు అధికారులు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని
పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. దశాబ్దాలుగా కష్టపడి ఒక్కో కనెక్షన్ పెంచుకుంటూ ప్రజాదరణ పొందిన కేబుల్ ఆపరేటర్లపై కూటమి నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. అన్ని తమ ఆధీనంలో ఉండాలనే అత్యాశతో బలవంతంగా తమ కబంధ హస్తాల్లోకి లాగేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇలా చూస్తూ పోతే కూటమి నేతలు ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడి దోచుకోవడం ఖాయమని అనిపిస్తోంది.